హాయ్ ఫ్రెండ్స్ మనకు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ సంబంధించి ఆన్లైన్ అడ్మిషన్స్ అనేది ప్రారంభమయ్యాయి. సో ఇది 2 లేదా 3 సంవత్సరాల డిప్లొమా కోర్సులకు అప్లికేషన్. సో ఎవరైనా 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ అప్లికేషన్కి. ఓకే, సో దీంట్లో మనకి ఏమేమి కోర్సులు ఉంటాయి సో మొత్తం చూద్దాం. సో రిజిస్ట్రేషన్ చూసినట్లయితే మనకు 2024-2025 సంవత్సరానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ మనకి 1/6/2024 ప్రారంభమైంది. చివరి తేదీ చూసినట్లయితే 20/6/2024 వరకు అప్లై చేసుకోవచ్చు. సో మరి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం ఒక్కసారి. సో ముందుగా ఈ 10th క్లాస్ ఎవరైతే కంపార్ట్మెంటల్ కానీ లేదా రెగ్యులర్ పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా ఓపెన్ ఇంటరు, NIOS ఇలా ఉంటాయి కదా, సో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో ఇంకోటి ఏంటంటే మనకు 10th క్లాస్లో వచ్చిన మార్కుల ప్రకారం మాత్రమే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ఎటువంటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఇంకా అడ్మిషన్స్ ఇంటూ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ 24-25. సో ఇక్కడ చూసినట్లయితే మనకు దీని గురించి చూసినట్లయితే కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1/6/2024. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అడ్మిషన్ 20/6/2024. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ టు బీ అనౌన్స్డ్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి తర్వాత ప్రకటిస్తారు. సో చివరి తేదీ చూసినట్లయితే మనకు 20/6/2024 వరకు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక నెక్స్ట్ చూద్దాం. సో ముందుగా చూసినట్లయితే మనకు కోర్సులు అనేవి ఏమేమి ఉన్నాయి ఇందులో. సో డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, అదేవిధంగా డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సో ఇవి మనకి డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చూసినట్లయితే 2 సంవత్సరాలు, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ చూసినట్లయితే 2 సంవత్సరాలు, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ 2 సంవత్సరాలు, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 సంవత్సరాలు. సో ఇందులో మనకు గవర్నమెంట్ కాలేజీలు 578 డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్సుకు సంబంధించి ఉన్నాయి. అదేవిధంగా సీడ్ టెక్నాలజీ చూసినట్లయితే 25, ఆర్గానిక్ అగ్రికల్చర్ చూసినట్లయితే 25, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చూసినట్లయితే 60 గవర్నమెంట్ సీట్లు అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 688 సీట్లు అనేది గవర్నమెంట్వి కేటాయించడం జరిగింది. అదేవిధంగా అఫిలియేటెడ్ అంటే ప్రైవేట్ కాలేజీకి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే 2530 కాలేజీలు అనేవి ఉన్నాయి. సో మనకు వచ్చిన ర్యాంకును బట్టి అదేవిధంగా మనం కాలేజీలను పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఏ కాలేజ్ వచ్చినా మనం వెళ్తే సరిపోతుంది అనుకుంటే మీరు పెట్టేసుకోండి. ఓకే, సో మనకి ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే మనకు గవర్నమెంట్ సీట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇక టీచింగ్ వచ్చేసి టోటల్గా ఇంగ్లీష్ మీడియం అనేది ఉంటుంది. సో ఎలిజిబిలిటీ అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ SSC ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఆర్ ఎనీ అదర్ ఎగ్జామినేషన్ రికాగ్నైజ్డ్ యాజ్ ఈక్వలెంట్ దేర్ టు బై ద బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ APTS సచ్ యాజ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్, AP ఓపెన్ స్కూల్ సొసైటీ, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ. సో వీళ్ళెవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ అగ్రిసెట్ అనేది. ఓకే, ఇక నెక్స్ట్ క్యాండిడేట్ షుడ్ బిలాంగ్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ as defined in GO. Okay, so it's a subsequent amendments. Next, candidates who appeared SSC or equivalent examination held in March May 2024. ఓకే, ఎవరైతే మార్చిలో కానీ మే గాలో రాసి సో క్వాలిఫై అయ్యారో పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అండ్ హూజ్ రిజల్ట్స్ ఆర్ ఎట్ టు బి డిక్లేర్డ్ కెన్ ఆల్సో అప్లై. సో ఎవరైనా ఇంకా రిజల్ట్ కోసం చూస్తున్నాము అనుకున్న వాళ్ళు కూడా ఈ అప్లికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్ ఇన్ కంపార్ట్మెంటల్ అండ్ హూ హ్యావ్ ఐదర్ డిస్కంటిన్యూడ్ ఆర్ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ డిప్లొమా అడ్మిషన్. సో మేము 10th క్లాస్ కంపార్ట్మెంట్లో పాస్ అయ్యాము అంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్ చదువుతూ మధ్యలో ఆపేసి ఇంటర్ కదా, డిస్కంటిన్యూ చేసి ఇంటర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఈ కోర్సులకి. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ హ్యాడ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఆర్ పర్సూయింగ్ హయ్యర్ స్టడీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ ఇంటూ డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ బై ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ. సో ఇంటర్మీడియట్ లేదా హయ్యర్ స్టడీ చదువుతున్న వాళ్ళు మాత్రం అప్లై చేసేయలేదు. సో కేవలం 10th కంపార్ట్మెంటలు, 10th రెగ్యులరు, అదేవిధంగా ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు లేదా ఇంటర్ చదువుతున్న వాళ్ళు కానీ ఎనీ హయ్యర్ స్టడీ చదువుతున్న వాళ్ళు కానీ అప్లై చేసుకోవడానికి వీళ్ళేనని ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు 31/8/2024కి సో 15 నుంచి 22 సంవత్సరాల లోపల ఉంటే సరిపోతుంది. అంటే 31/8/2002 నుంచి 31/8/2009 మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్. పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆర్ టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ SSC ఆర్ ఇట్స్ ఈక్వల్
excellent examination will be considered in the order of merit for seat allotment. So in case of tie, the marks grade point obtained by first in science and later mathematics and social respectively will be taken into consideration for breaking. ఓకే, సో మనకి ఫస్ట్ సో టోటల్గా మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళని మాత్రమే మెరిట్ ప్రకారం తీసుకుంటారు. ఒకవేళ టై అంటే ఇద్దరికి ఒకటే మార్కులు వచ్చాయనుకోండి, సో దాంట్లో మనకి సో మ్యాథ్స్లో సైన్స్లో అదేవిధంగా మిగతా సబ్జెక్టులను చూసి దాని ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఐసిఎస్సి స్టూడెంట్స్ నీడ్ టు ఎంటర్ యావరేజ్ 3 సబ్జెక్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఫర్ సైన్స్ అండ్ 2 సబ్జెక్ట్స్ హిస్టరీ, సివిక్స్, జాగ్రఫీ ఫర్ సోషల్ వైల్ ఎంటరింగ్ ద సబ్జెక్ట్ వైజ్ మార్క్స్. సో మీరు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా 10th మార్క్ లిస్టు, సో అదేవిధంగా టీసీ, ఆధార్ కార్డు, క్యాస్టు, ఇన్కము, ఇంకా ఇలాంటివన్నీ కంపల్సరీగా మీరు నెట్ సెంటర్ కానీ లేదా ల్యాప్టాప్లో కానీ చేసుకోండి. అదేవిధంగా మొబైల్లో చేసుకోవడానికి ఇది కుదరదండి. సో కంపల్సరీగా నెట్లో కానీ నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు చేస్తారు, లేదా మీరే ల్యాప్టాప్ ఉంటే చేసేసుకోండి. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద క్యాండిడేట్ కమింగ్ ఫ్రమ్ రూరల్ ఏరియా. సో ముఖ్యంగా రూరల్ ఏరియా వాళ్ళకి ఇది 75% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీరు రూరల్ ఏరియాకి చెందినవారు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఫామ్ 1 అనేది దీంట్లో ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని ముందుగా అది ఫిలప్ చేయించుకొని రావాల్సి ఉంటుంది. ఆ తర్వాతనే మీరు ఆ ఫామ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ చూద్దాం. సో ఫామ్ 1 చెప్పాను కదా. సో ఫామ్ 1 వచ్చేసి దిస్ ప్రొఫార్మా ఈ సర్టిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ ఆఫ్ ద స్కూల్ విత్ హిజ్ ఆఫీస్ సీల్ అండ్ క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఏ మినిమం పీరియడ్ ఆఫ్ 4 years ఇన్ స్కూల్స్ లొకేటెడ్ ఇన్ నాన్ మున్సిపల్ ఏరియా డ్యూరింగ్ దేర్ పీరియడ్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ 1st to 10th క్లాస్. ఓకే, సో మనకి 1st నుంచి 10th క్లాస్ అంటే 7 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలు వచ్చేసి నాన్ మున్సిపల్ ఏరియాలో చదివినామని చెప్పేసి వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇది కంపల్సరీ అనమాట. సో ఫామ్ 1 మీరు ఒకవేళ చేయనట్లయితే మీకు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు కన్సిడర్ అర్బన్ ఏరియా కిందకి పరిగణిస్తారు. ఓకే, ఇక నెక్స్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్. సో ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి ఫాలోడ్ యాజ్ డీటెయిల్డ్ బిలో. సో ఓపెన్ కేటగిరీ 50% ఇచ్చారు, అదేవిధంగా బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి 1%, బీసీడీ 7%, బీసీఈ ఒకవేళ ముస్లిమ్స్ అయితే 4%, ఎస్సీ 15%, అదేవిధంగా ఎస్టీకి 6%. సో దీంట్లో మనకి ఈడబ్ల్యూఎస్ అనేది లేదండి. సో దీంట్లో మీరు క్యాస్ట్ అనేది ఒకవేళ ముస్లిమ్స్ అయితే బీసీఈ కంపల్సరీగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఎన్సీసీ ఉన్న వాళ్ళైతే ఎన్సీసీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్, ఒకవేళ చిల్డ్రన్ ఆర్మ్డ్ పర్సనల్ చూసినట్లయితే ఆర్మీ సంబంధించిన పిల్లలైతే సో ఆ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూద్దాం. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. అమాంగ్ ద టోటల్ సీట్స్ 85% ఆఫ్ ద సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ అండ్ 15% సీట్స్ ఆర్ unreserved will be filled in merit basis. Among the local 85%, the seats shall be allotted 42:22 ratio among Andhra University region, former districts of Srikakulam, Vijayanagaram, Visakhapatnam, East Godavari, West Godavari, Krishna, Guntur and Prakasham, and SV University region, former districts of Chittoor, Anantapuram, Kurnool, Kadapa and Nellore. ఓకే, సో ఇది రీజన్స్ అండి. ఇక నెక్స్ట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇందాక చెప్పాను కదా. సో క్యాస్ట్ ఇన్కమ్ ఇవి ఉంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ఆన్లైన్ కౌన్సిలింగ్. అప్లికేషన్ అండ్ కౌన్సిలింగ్ ఫీజ్ ఇక్కడ చూడొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ కౌన్సిలింగ్ ఫీజ్ ఫర్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ అండ్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ హ్యాస్ టు పే 400 rupees అండ్ ఫర్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ 800 rupees. ఓకే, సో వీళ్ళందరూ కూడా 400 రూపాయలు పే చేయాలి, మిగతా అభ్యర్థులు మాత్రం 800 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి కాబట్టి ముందుగా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ లేకపోతే యూపీఐ డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏవైనా ఉంటే సో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళే అప్లై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెసింగ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో మీరు ఈ 800, 400 కాకుండా ఎక్స్ట్రాగా మీరు బ్యాంక్ ఛార్జెస్ కింద సమ్ అమౌంట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఒకసారి పేమెంట్ అనేది మనం పే చేసిన తర్వాత మళ్ళీ నేను క్యాన్సిల్ చేసుకుంటాను అప్లికేషన్ అంటే కుదరదు. సో ఇంకా అమౌంట్ అనేది రిటర్న్ రాదని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అప్లికేషన్ ప్రొసీజర్. క్యాండిడేట్ షుడ్ ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ కేర్ఫుల్లీ. ఓకే, సో జాగ్రత్తగా చేసుకోండి. మళ్ళీ నో కరెక్షన్స్ విల్ బీ పర్మిటెడ్ వన్స్ ద అప్లికేషన్ ఫామ్ ఈ సబ్మిటెడ్. సో కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అప్లికేషన్లో చేంజ్ చేయడం కుదరదు. ఇక నెక్స్ట్ గవర్నమెంట్ డిసైడ్ టు లింక్ ద స్కాలర్షిప్ అప్లికేషన్ విత్ ద ఆధార్ నంబర్ ఫర్ ఎఫెక్టింగ్ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్ స్కీమ్. ఫర్ దిస్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ ఫర్నిష్ ద ఆధార్ నంబర్ బై గవర్నమెంట్ మెమో నంబర్. ఓకే, కంపల్సరీగా మీకు రీయింబర్స్మెంట్ అనేది ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చినట్లయితే సో మీరు ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ద అడ్మిషన్స్ ఇంటూ పాలిటెక్నిక్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024
25 షెల్ బీ మేడ్ ఆన్ బేసిస్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్. సో మనకి వెబ్ కౌన్సిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఫస్ట్ వారు మెరిట్ లిస్ట్ పెడతారో ఆ లిస్టులో మీ పేరు ఉన్నట్లయితే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే, సో క్యాండిడేట్స్ హ్యావ్ టు ప్రిపేర్ సెట్ ఆఫ్ ప్రిఫరబుల్ కాలేజెస్, కోర్స్ కాంబినేషన్స్, వెబ్ ఆప్షన్స్ దే విష్ టు జాయిన్, కన్సల్టేషన్ విత్ దేర్ పేరెంట్స్, టీచర్స్ అండ్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ త్రూ ఎంక్వైరీ అబౌట్ ద పాలిటెక్నిక్ ఇన్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్. ఓకే, సో ముందుగా మీరు కాలేజీలు పెట్టుకునే కంటే ముందే మీరు ఏ కాలేజీలు బాగుంటాయి, సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా ఉంటే కూడా సో వాళ్ళనంతా కనుక్కొని మీరు ఏ సబ్జెక్ట్ బాగుంటుంది, ఏ కాలేజ్ బాగుంటుంది, ఏ డిస్ట్రిక్ట్ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మీరు జాగ్రత్తగా చూజ్ చేసుకోమని చెప్తున్నాడు. ఇంకా నెక్స్ట్ చేంజ్ చేస్తే కుదరదండి. ఓకే, ఇక నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్స్ టు టర్న్ అప్ ఆల్ ద అలాటెడ్ కాలేజ్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్ అండ్ నాట్ పేయింగ్ ద ప్రాసెసింగ్ ఫీజ్ విల్ హ్యావ్ నో క్లైమ్ అండ్ అడ్మిషన్ ఇంటూ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ. సో మీరు ఒకవేళ మీ సీట్ వచ్చింది, సో మీరు ఫీజు కట్టలేదనుకోండి, మీ యొక్క సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ద సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్యాప్, పీహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ is subject to clearance to be given by the respective department during the counseling. So registered Acharya NG Ranga is not responsible for the delay of clearance in respect of doubtful caste. Okay, so kabatti ila unnai. Ika next seat cancellation. If the admitted candidate cancel his or seat before the closure of admissions for the academic year 2024-25, so amount 1000 rupees for general candidates, 500 rupees SC candidates shall be collected processing. The remaining fees already paid during admission shall be refunded. So idi okay. Ika next chusnatlaithe if the admitted cancels after closure of admission, so the candidates have to pay 4020 rupees, okay, for general candidates and 2010 rupees for SC ST candidates the cancellation fees. Okay, so ఇంకా మళ్ళీ కావాలనుకుంటే క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే కూడా ఆప్షన్ ఇచ్చాడండి ఇక్కడ. సో ఈ ఆప్షన్ ప్రకారం వెళ్తారనమాట. ఇక నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్. సో గవర్నమెంట్ కాలేజీలో చేరినట్లయితే మనకు సో ఫస్ట్ సెమిస్టర్కి 22,460 రూపాయలు పే చేయాలి. ఇందులో రీఫండబుల్ డిపాజిట్ 11,700 రూపాయలు అనేది కంప్లీట్ కోర్స్ అయిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో 6,700 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. అఫిలియేటెడ్ కాలేజ్ అయితే మనకు 27,099 రూపాయలు పే చేయాలి. సో ఇంకా దీంట్లో మీకు రీఫండబుల్ అని ఏమి ఉండదు. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో చూసినట్లయితే 23,459 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఫీజు చార్జబుల్ ఇన్ ఆల్ పాలిటెక్నిక్ షల్ బీ ఫిక్స్డ్ బై ద ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ. సో హాస్టల్ ఫెసిలిటీ అకామిడేషన్ ఫర్ స్టూడెంట్స్ షల్ బీ ప్రొవైడెడ్ ఆర్ పేమెంట్ బేసిస్ ఇన్ బోత్ గవర్నమెంట్ అఫిలియేటెడ్ కాలేజ్ సబ్జెక్ట్ టు ద అవైలబిలిటీ. సో ఒకవేళ సీట్లు అక్కడ మనకు హాస్టల్ వసతి ఉంది అంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక సర్టిఫికేట్స్ టు బి అప్లోడెడ్. ఓన్లీ పీడిఎఫ్స్ ఆర్ అలౌడ్ టు అప్లోడ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. సో మొత్తం పీడిఎఫ్లోనే అప్లోడ్ చేయాలి కాబట్టి సో 10th మార్క్ లిస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక నెక్స్ట్ బోనఫైడ్ లేదా స్టడీ సర్టిఫికేట్స్ 4th నుంచి 10th వరకు అప్లోడ్ చేయాలి. టీసీ కంపల్సరీ 10th క్లాస్ది. సో మైగ్రేషన్ అంటే వేరే స్టేట్ నుంచి వచ్చినట్లయితే వాళ్ళ మైగ్రేషన్ సర్టిఫికేట్, నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ అని చెప్పాం కదా ఫామ్ 1, అది ఫిలప్ చేసుకొని వచ్చి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ స్కూల్ స్టడీస్ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. క్యాస్ట్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా లేటెస్ట్వే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పాతవి తీసుకొని వచ్చి 2 ఏళ్ల కిందది, సంవత్సరం కిందది అంటే కుదరదు. కేవలం 6 నెలల లోపల ఉన్న మా సర్టిఫికేట్లు మాత్రమే చెల్లుతాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్. సో ఆర్మీ పిల్లలైతే ఆర్మీకి సంబంధించిన సర్టిఫికేట్స్, ఎన్సీసీ ఉన్న వాళ్ళు ఎన్సీసీ సర్టిఫికేటు, అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో వీళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఆల్ ద original copies of the above certificate should be produced at the time of admission at the concerned polytechnic. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే కనుక ఈ సర్టిఫికేట్లన్నీ కూడా ఒరిజినల్స్ అనేది కాలేజ్కి తీసుకుని వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సో ఫ్యూచర్ ప్రాస్పెక్టస్ 20% ఆఫ్ సప్లిమెంటరీ సీట్స్ ఆఫ్ టోటల్ ఇంటేక్ passed in diploma holders admission into first year BSc agriculture through agri-state entrance examination conducted by ANG RAU. సో ఈ దీంట్లో మనకి ఒకవేళ మిగిలిపోయిన సీట్లు ఉన్నాయనుకోండి, సో దీంట్లో పాస్డ్ డిప్లొమా హోల్డర్స్కి ఫస్ట్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ చేసుకోవడానికి ఉందన్నమాట అవకాశం ఎంట్రన్స్ రాసేసి. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ 3 years డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ త్రూ లెటరల్ ఎంట్రీ ఈ సెట్. ఓకే, సో ఎవరైతే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేస్తారో దీంట్లో సో వాళ్ళకి బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్
వెళ్ళొచ్చు అనమాట. దాంట్లో ఈ సెట్ ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఫర్ అదర్ డిగ్రీ ప్రోగ్రామ్స్. సో ఇందులో చూసినట్లయితే మనకు 2 years డిప్లొమా హోల్డర్స్ అవార్డెడ్ బై ఇంజనీరింగ్గా, అదేవిధంగా వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఇంటూ బీఎస్సీ బయాలజీ స్ట్రీమ్. సో వొకేషనల్ ప్రోగ్రామ్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ ప్రోగ్రామ్స్ రిలవెంట్ డిసిప్లిన్స్ యాజ్ వెల్ బీకామ్ ఆర్ బీఏ వితౌట్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఓకే. సో ఇక నెక్స్ట్ ఆచార్య ఇంజనీరింగ్గా ఈజ్ intended to impart education to study students, undertakes research and extension activities. Hence university does not guarantee an employment to the students who complete the diploma course. సో మాకు డిప్లొమా కోర్స్ చేసిన తర్వాత మీరు జాబ్ చూపిస్తారా అని అడుగుతారు. సో అలాంటి వాళ్ళకి మేమేం చూపించమని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనము సో అప్లై చేసేటప్పుడు ముందుగా మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయాలనుకుంటే కుదరదు. ఓకే. సో ఇదేంటి ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ రాయాలి అనుకుంటే, ఈ కోర్స్ చేయాలనుకుంటే సో వాళ్ళకు కూడా ఈ ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా ఇక్కడ అప్లికేషన్ చెప్పాను కదా, ఫామ్ 1 అనేది, ఈ ఫామ్ 1 ముందుగా డౌన్లోడ్ చేసుకొని నెట్లో నుంచి ఫిలప్ చేసేసి మీరు కాలేజీలో నుంచి ఫిలప్ చేయించుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఫామ్ 1 ఫిలప్ చేసిన తర్వాతనే మీరు అప్లికేషన్ ఎంటర్ చేసేసుకోండి. ఓకే. సో ఇది ఫ్రెండ్స్. ఇక ఇక్కడ కాలేజెస్ ఇవ్వడం జరిగింది. సో డిప్లొమా అగ్రికల్చర్ చూసినట్టయితే కాలేజీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎవరికి అబ్బాయిలకు ఉన్నాయి, అమ్మాయిలకు ఉన్నాయి, ఏ కాలేజీలు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవచ్చు మీరు. సో మళ్ళీ వెబ్ కౌన్సిల్ అన్నప్పుడు మీ కాలేజీలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో కొన్ని గవర్నమెంట్ కాలేజీలు ఉంటాయి, మనకి ప్రైవేట్ కాలేజీలు కూడా ఉంటాయి. సో ఇదండి. సో దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అగ్రికల్చర్ సెట్ రాయాలనుకుంటే వాళ్ళకు కూడా అగ్రిసెట్కి సంబంధించిన అప్లికేషన్ ఉందని చెప్పి ఫార్వర్డ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ అండి.